జై గోమాత. గోమాతకి సంబంధించి మీరు మాట్లాడుతూ ఉంటే నిజంగా అబ్బా! ఇన్ని పాపాలు చేస్తున్నామే అసలు మనకి దీనికి ఏమన్నా నిష్కృతి ఉందా అసలు నిత్య జీవితంలో అనిపిస్తూ ఉంది మీరు మాట్లాడుతూ ఉంటే. అయితే మామూలుగా గోమాత గురువుగారు మామూలుగా మనకి కనిపించినా ఎక్కడన్నా పక్కకి తోలాలి అనుకున్నా, రోడ్డు మీద కూడా అప్పుడప్పుడు గోవులు కనిపిస్తూ ఉంటాయి మనకి. మనం వెళ్ళే క్రమంలో తోలే విధానం కానివ్వండి, పక్కకి తప్పించే విధానం చాలా విచిత్రంగా చేస్తూ ఉంటారు కొంతమంది. ఏకంగా కొట్టటం, దాన్ని గట్టిగా ఆ కొమ్ములు పట్టుకొని గట్టిగా ఊపేయాలనే ప్రయత్నం చేయటం, రకరకాలుగా. పిల్లలంటే తెలిసి తెలియక చేస్తారు. పెద్దలు కూడా ఇలాంటి పనులు చేసేవాళ్ళు, పాలివ్వలేదని కొట్టేవాళ్ళు. మనం చూస్తూ ఉంటాం ఇలాంటివి. చెప్పడం కాస్త కష్టంగా ఉన్నా మనం చూసినప్పుడు చాలా బాధేస్తుంది. మరి వాళ్ళకి అసలు ఎలాంటి శిక్షలు ఉంటాయి? మరి గోమాత వాళ్ళని పరిరక్షిస్తుందా? వాళ్ళ పాపాలకు అసలు నిష్కృతి అనేది ఉంటుందా? దానికి సంబంధించి చెప్పండి. గోవుని నిందించడం అనేది మహాపాపం. హ్మ్. గోవు మనకి వ్యవసాయానికి పనికొస్తుంది. అవును. అంటే ఎద్దు. హ్మ్. ఎద్దు, హ్మ్. గోవు అన్నీ ఒకటే. ఒకటే. హ్మ్. అది తల్లి మేల్, ఫీమేల్ అంతే తల్లి తేడా. అయితే అది తండ్రి, తండ్రి. అవును. దాన్నయితే హ్మ్. తల్లి హ్మ్. అలాగే. హ్మ్. అంచేత అంతటి అవినాభావ సంబంధం మన శరీరంలోని అవయవాలు, గోవు శరీరంలో అవయవాలు, లేకపోతే జ్ఞానేంద్రియాలు అన్నీ సమానంగా ఉన్నాయి. చాలా సైన్స్ ఉంది ఇందులో. హ్మ్. హ్మ్. గోవుకి మనకి చాలా సంబంధం ఉంది. హ్మ్. అలాగే శ్రీమాత శ్రీచక్రానికి శ్రీమాతకి హ్మ్. హ్మ్, గోవుకి మనకి అనే అలా సంబంధం ఉంది. చాలా ఉంది. అది హ్మ్. పెద్ద సైన్స్. అంచేత గోవుని మనం ఎప్పుడూ కూడా దూషించకూడదు. హ్మ్. వ్యవసాయం చేసేటప్పుడు కూడా నాగలి కట్టి దాన్ని మీరు చెప్పినట్టుగా కర్రతో హ్మ్. కొట్టి పరిగెత్తించాలని పరిగెత్తిస్తారు. చేస్తారు. హ్మ్. చాలా తప్పు. కర్రతో కొట్టడానికి వీల్లేదు. ఎంచేత మనకి ఆహారం పండించడం కోసం అది కష్టపడి మనకు పనిచేస్తుంది. దాని చేత పని చేయించుకోవాలి తప్ప దాన్ని హ్మ్. కొట్టి హింస పెట్టి చేయకూడదు. కదా! అంచేత హ్మ్. కొంత తోక నిమిరి అవును. ఇలాగ చేస్తూ ఉంటారు. ఇలా హ్మ్. టచ్ చేసి దాన్ని కొంచెం ఉత్సాహపరచాలి తప్ప కొట్టకూడదు. కర్రతో కొట్టడం మహాపాపం. హ్మ్. చేత్తో కూడా కొట్టకూడదు. అసలు హ్మ్. ఆవుకి, ఎద్దుకి ఎప్పుడు మనం కుడివైపున నిలబడాలి. మన కుడి హ్మ్. చేతి వైపు అవి ఉండాలి కానీ ఎడమ చేతి వైపు ఉండకూడదు. అంతటి హ్మ్. శక్తి దానికి. హ్మ్. హ్మ్. పవర్‌ఫుల్ ఆహ్, ఒక ప్రాణిది. జంతువు అనకూడదు ప్రాణి. అలాంటి ప్రాణిని మనం ఎంతో సుకుమారంగా చూసుకోవాలి. మన గోశాలలోకెళ్ళినప్పుడు కూడా అక్కడ హ్మ్. ఉమ్ములు, ఉచ్చలు పోయకూడదు. హ్మ్. హ్మ్. చెప్పులతో గోశాలకెళ్ళకూడదు. గోశాలంటే ఒక దేవాలయం. హ్మ్. అక్కడ చేసుకునే పూజలకి అపరిమితమైన శక్తి ఉంటుంది. హ్మ్. ఇంట్లో చేసే పూజకి, గుళ్ళో చేసే పూజ కంటేగా గోశాలలో చేసే పూజ ఎంతో పుణ్యం ఉంటుంది. హ్మ్. గోశాల అంటే అలాంటిది. గోవు అంటే అలాంటిది. అంచేత దాన్ని ఏమాత్రం తోలనాడకూడదు. అది గోమూత్రం తాగాలి. హ్మ్. యాక్చువల్‌గా నేను నాలాంటి వాళ్ళు చాలామంది తాగుతున్నారు ఇప్పుడు. ఆ గోమూత్రాలు తాగడానికి కూడా అసహించుకోకూడదు. అది హ్మ్. మహాపాపం. హ్మ్. తాకపోతే తాకపోయావు కానీ నువ్వు దాన్ని అబ్బబ్బబ్బా! అదే అండి అని అంటే మహాపాపం. హ్మ్. గోమూత్రాన్ని ఎప్పుడూ దూషించకూడదు. గోమయం, హ్మ్. గోవు పేడ. హ్మ్. అసలు గోవు పేడ లేకపోతే ప్రపంచం లేదండి. హ్మ్. అది దాంతో అలికితేనే వైరస్ అంతా నాశనం అయిపోతుంది. హ్మ్. ఇళ్ళంతే పూర్తిగా మొత్తం అన్ని గదులు కూడా దీనికి సంబంధించి కూడా ఒక వీడియో మాట్లాడదాం. ఎందుకంటే చాలా మందికి మీరన్నట్టుగా ఆ! తెలీదండి. తెలీదు. తెలియక చేసే తప్పులు చాలా ఉంటాయి. రైట్. హ్మ్. చేత గోమయంతో అలిగిన ప్రదేశం సునామీ కూడా తాకలేదంటారు. హుహు. అంతటి పవర్‌ఫుల్ అది. హ్మ్. గోమయం అంటే ఊరికే మనం ఇది మట్టి కంటే హీనంగా చూస్తాం. అది హ్మ్. చాలా హ్మ్. తప్పది. హ్మ్. దానికుండే ప్రాముఖ్యత ఇంత అంత కాదు. గోమయంలో లక్ష్మీదేవి నివసిస్తుంది. రైట్. హ్మ్. మామూలుది కాదు. హ్మ్. ఎలాగంటే ఆహ్, గోవులో 33,00,00,000 మంది దేవతలున్నారని అంటాం మనం. హ్మ్. తెలుసు. అంచేత ఈ లక్ష్మీదేవి కూడా ఒక్కొక్కసారి వెళ్ళి గోవుని నీలో నాకు కొంచెం చోటిమ్మని అడిగిందట. హ్మ్. అంటే గోవులన్నీ ఆలోచించుకుని ఈ లక్ష్మి అనేది చెంచల లక్ష్మి. ఎప్పుడు ఇవాళ నాకు వస్తానంటుంది, రేపు పొద్దున పోతానంటుంది. హ్మ్. ఈవిడ నమ్మకం లేదు ఈవిడ అని హ్మ్. చెప్పి గోవులన్నీ చేసి వద్దమ్మా నీ దారి నువ్వు చూసుకో మాలో వద్దులే నువ్వు అన్నట్ట. ఓకే. హ్మ్. అయ్య బాబోయ్! మీరు ఇంతమంది దేవతలు పెట్టుకుని నన్నొక్కతిని వద్దన్నారంటే అసలు నాకు జనంలో ఏం గౌరవం ఉంటుంది? హ్మ్.
నేను అసలు పనికిరాని దానిగా చూస్తా అన్నాను. అసలు వాళ్ళందరూ కూడా లక్ష్మి, లక్ష్మి, లక్ష్మి రోజు డబ్బు కోసం నన్ను ప్రాధేయపడతారు. నువ్వు ఇవాళ నన్ను వద్దన్నావంటే నా జీవితం వ్యర్థం అంతేగా. అని చెప్పి కాళ్ళ వేళ్ళ పెడితే అప్పుడు గోవులన్నీ కలిసి ఒక మీటింగ్ పెట్టుకుని ఏం చేద్దాం అని ఆలోచించాడు. ఇంతలా బాధపడుతుంది ఆవిడ, ఏం చేయాలి అని అంటే అప్పుడు అన్నీ కలిసి ఒక డెసిషన్కి వచ్చి, అయితే అమ్మా నువ్వు మా గోమయంలో గోమూత్రంలో నువ్వు ఉండు, మా పృష్ఠభాగంలో నువ్వు ఉండు. మా పృష్ఠభాగాన్ని నమస్కరించిన వాళ్ళకి, మా పృష్ఠభాగానికి పూజ చేసిన పూజలన్నీ నీకు అందుకుంటాం. ఆ గోమయానికి అంతటి ప్రాసెస్. గోమయంలో లక్ష్మి ఉందంటే గోమయంతో అందరూ పనులు చేసుకుంటారు. అయితే గోవుని కలిసినప్పుడు గాని, గోవుని చూసినప్పుడు గాని గురువు గారు దండ మామూలుగా తగిలించుకుంటూ ఉంటారు తల మీద. ఎందుకని కారణం ఏంటంటే తోక చాలా ఇంపార్టెంట్. అదే ఇప్పుడు చెప్పింది కూడా అదే. పృష్ఠభాగం అంటే బ్యాక్ సైడ్ అంతా కూడా లక్ష్మి అనే లక్ష్మి ఆశీర్వాదం అన్నట్టు. అది లక్ష్మి తోకలు వెంట్రుకలు ఉన్నాయి, అన్ని వెంట్రుకలు తన మీద పెడితే అంత పుణ్యం అనేది అంచేత పిల్లలకి వేస్తారు. మనం కూడా అనుకుంటాం తోకని నెత్తి మీద పెట్టుకోవాలి. ఇప్పుడు అసలు విషయం చెప్పండి. ఇలా దండించిన వాళ్ళకి ఎలాంటి శిక్షలు ఏమన్నా ఉంటుందా? అమ్మ కాబట్టి ఆ క్షమాపణ ఉంటుందంటారా? ఏంటి దానికి శిక్ష లేదు, మనం గ్రహించుకోవాలి. ఇవాళ కాకపోతే రేపైనా ఇలాగా చెప్పిన వాళ్ళు మాటలు వినేనా మనం లక్ష్మికి ఇంత ప్రాముఖ్యత ఉంది, గోవుకి ఇంత ప్రాముఖ్యత ఉంది అని తెలుసుకుని దాన్ని దూషించడం, అదిరించడం, కొట్టడం చేయకూడదు. ఒక గడ్డి పరకతో మనం గోవుని టచ్ చేసినా టచ్ చేయకూడదు. అంతటి సునిశ్చితమైన జీవి అది. ఇలాంటి జీవిని మనం ప్రాణప్రదం ముక్కోటి దేవతలే దాన్ని పూజ చేస్తుంటే, శ్రీకృష్ణ భగవానుడు 14 లోకాల పైన ఉన్నది గోలోకం. ఆ 14 లోకాల గోలోకంలో కృష్ణుడు గోవులు తప్ప ఏముండవు. సో కృష్ణుని యొక్క ఆరాధ్య దేవత గోవు. మరి ఇంకా ప్రపంచాన్ని సృష్టించిన కృష్ణుడికే ఆరాధ్య దేవత అయితే మనం ఇంకా దాన్ని దూషిస్తున్నాం. కృష్ణుడికి ఆరాధ్య దైవం, ఈశ్వరుడికి వాహనం, ఎన్ని 33 కోట్ల దేవతలు ఆశ్రయిస్తారు. అసలు వాళ్ళందరికీ ఆహారాన్ని పెట్టేది గోవు. అగ్నిహోత్రాలు, హోమాలు ఇవన్నీ మనం చేస్తున్నామంటే దానికి కావలసిన నెయ్యి, ఆవు నెయ్యి. నెయ్యి అంటే ఏదో నెయ్యి పట్టుకొచ్చి పోస్తే ఒప్పుకోదు. ఆవు నెయ్యితో అభిషేకం చేయాలి, ఆవు పాలతో అభిషేకం చేయాలి. ఆవు పాలతో పాయసం పెడితేనే వాళ్ళు స్వీకరిస్తారు, ఏదో పాలతో పెడితే స్వీకరించరు. అంచేత ఆవు పాలకి, గోమయానికి, గోమూత్రానికి, పెరుగుకి, నెయ్యికి ఇవన్నీ 5 కలిసి పంచామృతాలు, పంచగవ్యాలు అన్నారు. మనం మామూలుగా పంచామృతాలు వాడుతుంటాం, ఇది పంచగవ్యాలు. ఈ 5 కలిసి మనం సేవించాలి. ఆ 5 కలిసి సేవిస్తే తప్ప అసలు యజ్ఞం చేయడానికి అర్హత లేదు ఋత్విక్కులకి. ఆ పూజ చేసే బ్రాహ్మణులకి ఈ పంచగవ్యాన్ని స్వీకరించి యజ్ఞం మొదలెట్టాలి. లేకపోతే ఇంకేం తీసుకున్నా ఉపయోగం లేదు, ఆ యజ్ఞమే ఫలించదు. యజ్ఞో వై విష్ణు, యజ్ఞం అంటేనే విష్ణుమూర్తి స్వరూపం. అంచేత అలాంటి యజ్ఞం చేయాలంటే ఇలా గోమూత్రం అనేది సేవించాలి. అంచేత దాన్ని ఏమాత్రం చులకనగా చేయకూడదు. దాన్ని మనం స్వీకరించడం మన అదృష్టం. మనం దాన్ని అలవాటు చేసుకునేనా మనం స్వీకరిస్తే చాలా మంచిది ఆరోగ్యానికి. ఆరోగ్యానికి సంబంధించి ఖచ్చితంగా మళ్ళీ మాట్లాడే ప్రయత్నం చేద్దాం. గురుగారు చాలా అంటే చాలా చక్కగా గోవుకి సంబంధించిన విషయాలు చెప్తూ ఉంటారు. మనందరం పాటించే ప్రయత్నం చేద్దాం. ముందు పాటించాలి, పాటించిన తర్వాత దాని ఫలితం గురించి ఆలోచించాలి. ముందు పాటించకుండా విమర్శించే రీతిలో ఉంటే అసలు ఎప్పుడూ అలాగే ఉంటాం కదా, మనలో మార్పే రాకపోతే. వీడియోని లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. గోమాత విశ్వమాత అన్న విషయాన్ని అందరూ గ్రహించేలా చేయండి. తదుపరి వీడియోలో అది ఎలా మనకి వైద్యంగా ఉపయోగపడుతుంది, రోగాన్ని విముక్తి చేసే విధంగా ఈ విధంగా ఉపయోగపడుతుంది, గోవు యొక్క విషయాలు మనం నిత్య జీవితంలో ఏవి ఆహారంగా తీసుకుంటున్నాం, దానివల్ల వచ్చే ప్రాధాన్యత, దానివల్ల వచ్చే లాభాలు ఏ విధంగా ఉంటాయో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. నమస్తే.